ఇప్పుడు భారత విదేశీ విధానంలో మోడీ గారి శకం నడుస్తోంది. 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మన విదేశీ విధానంలో గణనీయమైన మార్పులు, ముఖ్యంగా సాఫ్ట్ పవర్లో చాలా ఇండియా ముందుకెళ్తోంది. ఉదాహరణకి యోగా డిప్లొమసీ కావచ్చు, వ్యాక్సిన్ డిప్లొమసీ కావచ్చు, ఇలా అనేక రకాల సాఫ్ట్ పవర్ అంశాలు ముందుకు తీసుకెళ్తూ ఇండియా ఇప్పుడు ఈ సంవత్సరం G20ని హోస్ట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం మోడీ గారు ఫ్రాన్స్లో ఉన్నారు. ఈరోజు ఆయనకి ఫ్రెంచ్ ప్రభుత్వం హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చింది. ఇటువంటి అవార్డు ఇప్పటి వరకు ప్రిన్స్ చార్ల్స్కి, ఏంజెలా మెర్కెల్కి, అదేవిధంగా పాత యుఎన్ సెక్రటరీ జనరల్ బూత్రోస్ గలీకి ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇచ్చారనమాట. అవార్డ్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లిజన్ ఆఫ్ హానర్ అవార్డ్ అనమాట. ఇది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఇది మోడీ గారి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, అంటే భారతదేశం యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ను ఫ్రాన్స్ గుర్తించిందనమాట. అదేవిధంగా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక గొప్ప సివిలియన్ అవార్డ్స్ మోడీ గారికి వచ్చాయి. దాదాపు అంటే ఫ్రాన్స్తో కలిపి 14 అవార్డ్స్ ఈ మధ్యకాలంలో మోడీ గారికి వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే ఇందిరాగాంధీ గారి తర్వాత మన ఫారెన్ పాలసీలో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ప్రధాని ఈయనేనని చెప్పొచ్చు. దాంతోపాటు ఒకసారి కనుక ఇందిరాగాంధీ గారి మ్యూజియం చూస్తే మీరు ఢిల్లీలో ఆవిడ ఇంట్లో ఆవిడ మెడల్స్, ఆవిడకు వచ్చిన అవార్డ్స్, ఫారెన్ అవార్డ్స్ అవన్నీ కలిపి చాలా పెద్ద రూమ్ ఉంటుంది అనమాట. చూసిన తర్వాత ఇన్ని దేశాలు ఈవిడ తిరిగిందా, ఈమెని ఇన్ని దేశాల మంది ఈవిడ్ని సత్కరించారా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మోడీ గారి శకం చూసిన తర్వాత నెక్స్ట్ ఇందిరాగాంధీ గారి తర్వాత ఇంత గ్లోబ్ ట్రోటర్, అంటే అన్ని దేశాలు ప్రపంచంలో స్ట్రాటజిక్గా తిరగటం, వాళ్ళకి ఇంత సాఫ్ట్ పవర్ కానీ ఇండియా బ్రాండ్, ఇండియా ఇమేజ్, ఇండియాని బిల్డప్ చేయడంలో కానీ మోడీ గారు చూస్తుంటే కనుక మనం నిజంగా ఇండియాని నెక్స్ట్ లెవెల్లో వెళ్తుందని అర్థమవుతుంది. ఉదాహరణకి అమెరికాకి డయాస్పోరా కూడా ఆయన చాలా వరకు పొగుడుతూనే ఉంటుంది అనమాట. ఇండియన్ డయాస్పోరా ఇప్పుడు అమెరికాకి వెళ్ళినప్పుడు హౌడీ మోడీ కానీ, ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఇండియన్ డయాస్పోరాని రిసీవ్ చేసిన విధానం కానీ, జర్మనీలో ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఇంతకుముందు ఎరాలో ఆయన ఇంతకుముందు టర్మ్లో ఇవన్నీ చూస్తే కనుక మోడీ గారు చాలా ఫారెన్ పాలసీలో దూసుకెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది, ముఖ్యంగా స్ట్రాటజిక్ రిలేషన్స్లో. ఒకసారి చూద్దాం మోడీ గారికి ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో వచ్చిన అవార్డ్స్. దాదాపు 14 అవార్డ్స్ వచ్చినాయని చెప్పాను కదా. సో ఈజిప్ట్ వాళ్ళు ఆర్డర్ ఆఫ్ ద నైల్ అవార్డు ఇచ్చారనమాట. సో ఇవన్నీ మోడీ గారికి తమ పర్యటనలో భాగంగా ఈజిప్ట్ నేత ఎల్సిసి ఆయనకి ఇచ్చి సత్కరించారు. తర్వాత కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహు అవార్డు, ఇది పపుయా న్యూగినియా గవర్నమెంట్ ఆయనకి ఇచ్చింది. పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతతో పాటు గ్లోబల్ సౌత్ కోసం ఆయన పనిచేసినందుకు గాను, గ్లోబల్ సౌత్ ప్రయోజనాల కోసం ఆయన పనిచేసినందుకు గాను ఈ అవార్డు వచ్చిందనమాట. 2023 మేలో ఈ అవార్డు ఆయనకు ఇచ్చారు. తర్వాత కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డు, ఇది ఫిజీ ప్రభుత్వం ఆయనకి అంతర్జాతీయ స్థాయిలో ఆయన నాయకత్వం వర్ధిల్లుతున్నందుకు ఇచ్చారనమాట. తర్వాత ఎబాకల్ అవార్డు, పపుయా న్యూగినియా పర్యటన సందర్భంగా కూడా ఈయనకి సాంస్కృతిక పరంగా ఈ అవార్డు ఇచ్చారనమాట. తర్వాత ఎబాకల్ అవార్డు రిపబ్లిక్ ఆఫ్ పలావ్ లేదా పలావ్ అని పిలుస్తాం. ఈ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సురెంగెల్ ఎస్ విప్స్ జూనియర్ సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఎబాకల్ అవార్డుతో మోడీ గారిని సత్కరించారు. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో అవార్డు, ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో అవార్డు భూటాన్ ప్రభుత్వం ఆయనకి ఇచ్చింది 2021లో. కరోనా సమయంలో ఆయన అందించిన సేవలకు గాను, భారతదేశం అందించిన సేవలకు గాను ఆయనకి అత్యుత్తమైన అవార్డు భూటాన్ ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు, జనరల్గా అమెరికా సాయుధ బలగాలకు చెందిన అవార్డు అనమాట. ఎన్నో విజయాలకు సాధించిన వ్యక్తికి అవార్డు ఇస్తారు. 2020లో మోడీ గారికి ఈ అవార్డు వచ్చింది. తర్వాత కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రెనైజాన్స్ అవార్డు, ఇది బహ్రెయిన్ ప్రభుత్వం మోడీ గారికి ఇచ్చింది. 2019లో ఈ అత్యున్నత పురస్కారాన్ని గల్ఫ్ దేశం అందించింది. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ అవార్డు అనమాట. ఇది మాల్దీవ్స్ ప్రభుత్వం, దీన్ని 2019లో మాల్దీవ్స్ ప్రభుత్వం మోడీ గారికి అందజేసింది. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ అవార్డు, ఇది రష్యాలో అత్యున్నతమైన పౌర పురస్కారం అనమాట. ఇది 2019లో మోడీ గారికి వచ్చింది. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద జాయద్ అవార్డు, ఇది చాలా ఇంపార్టెంట్, యూఏఈ వాళ్ళు ఇండియాకి ఇచ్చారు. మనకు తెలుసు యూఏఈ మనకి చాలా పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అని. 2019లో మోడీ గారికి ఆర్డర్ ఆఫ్ ద జాయద్ అవార్డు యూఏఈ ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు, పాలస్తీనా ప్రభుత్వం విదేశీ ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇది. 2018లో పాలస్తీనా అవార్డు మోడీ గారికి ఇచ్చింది. తర్వాత అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు, స్టేట్ ఆఫ్ ది గాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు, ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట, అత్యున్నత పౌర పురస్కారం. దీన్ని 2016లో మోడీ గారికి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇచ్చారు, అనౌన్స్ చేశారు. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్, ఇది సౌదీ అరేబియాలో అత్యున్నతమైన పురస్కారం అనమాట. దీన్ని ముస్లిమేతర ప్రముఖులకు సౌదీ అందజేస్తుంది. 2016లో ఈ ఆర్డర్ ఆఫ్ ద అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ అవార్డు సౌదీ అరేబియా వాళ్ళు మోడీ గారికి ఇచ్చారనమాట.
వీటితో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా మోడీ గారిని చాలా అవార్డులు ఇచ్చి సత్కరించాయి. ఉదాహరణకి అంతర్జాతీయ ఇంధన పర్యావరణ రంగంలో గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు 2021 గాను ఆయనకి కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఆయనకి ఇచ్చారనమాట. పర్యావరణానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి అందించే అత్యున్నత పురస్కారం ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు 2018లో మోడీ గారిని వరించింది. ప్రపంచ శాంతితో పాటు మానవాళి సామరస్యతకు కృషి చేసిన గొప్ప వ్యక్తులు సియోల్ పీస్ ప్రైజ్ ఆయనకు వచ్చింది. ఈ సియోల్ పీస్ ప్రైజ్ 2018లో సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ ఆయనకి అనౌన్స్ చేసింది. ఈ దిశగా మోడీ గారిని చూస్తుంటే గొప్ప గొప్ప అవార్డులు ఇంకా ఆయన వరించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ అవార్డు కేవలం ప్రధానిగా మోడీ గారికి వచ్చిన అవార్డు కాదు, దేశం మొత్తానికి ఇచ్చిన గౌరవం. ఇది దేశ ప్రజలందరి గౌరవం అన్నమాట.